ఇక చిన్నారులను చెరబడితే జీవితాంతం జైల్లోనే అని చెప్పేసి కామాంధులపై ఆయుధంగా ఫోక్సో చట్టం ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో త్వరగా జడ్జిమెంట్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జీవితాంతం జైల్లోనే కానీ ఉరిదీసేశారు అప్పటికప్పుడు ఉరిదీసి పడేశారు, లేకపోతే ముక్కలు నరికేశారు కొడుకుని, చిన్నపిల్లల మీద అఘాయిత్యం చేస్తూనే. బాధితురాలి వాంగ్మూలమే శాసనంగా తీర్పులు, 20 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్షలు విధిస్తున్న కోర్టులు. ఈ ఏడాది దాదాపు 124 మందికి శిక్ష ఖరారైంది. నిరుడు 82 మందికి జీవిత ఖైదు విధించిండ్రు. 49 మందికి 20 ఏళ్లకు పైగా శిక్ష. గత 3 ఏళ్లలో 4గురికి ఉరిశిక్ష విధించిండ్రు. ఇది 100% నిజంగా చేసినట్టుగా లేకపోతే ఇటువంటి ఏమైనా తేలితే మాత్రం 100% ఈ శిక్ష విధించాల్సిందే. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఏది కక్షతోటి లేకపోతే ఇక్కడ కేసు పెట్టాలనే ఉద్దేశంతో అటువంటివి కూడా ఫోక్సో కేసులు నమోదవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే కక్షపూరితంగా పిల్లల మీద కేసు పెడితే పిల్లల పేరుతో కేసు పెడితే మొత్తం వారి జీవితం ఆగం చేయొచ్చు అని చెప్పేసి కూడా పెడుతున్నారంట. అటువంటివి మాత్రం కొంచెం చూసి చేయండి. ఎందుకంటే అనవసరంగా చేయని తప్పు కూడా అది శిక్ష అనుభవించే వాళ్ళు ఉంటారు. అటువంటివి చేయొద్దు. నిజంగా ఒకవేళ చేసిందంటే డెఫినెట్గా అప్పుడే ఉరిదీయాలవన్నీ పుక్కలు నరికేసిన పాపం లేదు, అది వేరే విషయం. ఇక గుడ్ టచ్ బ్యాడ్ టచ్లకు తేడా తెలియని అమాయకత్వపు చిన్నారుల మీద లైంగిక దాడులకు తెగబడుతున్న కామాంధులపై ఫోక్సో చట్టం ఆయుధంగా మారింది. పక్కింటి అంకుల్, ఎదురింటి యువకుడు, చుట్టపు చూపుగా వచ్చినటువంటి మామయ్య, బడిలో చదువు చెప్పే టీచరు, ఇలా తెలిసిన వాళ్లే చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతుండడంతో ఫోక్సో కేసుల విచారణను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయగా ఆయా కేసుల్లో సత్వర తీర్పులు వెలువడుతున్నాయి. నల్గొండ కోర్టులో మాత్రం ఆ మేడం ఉంటుంది, ధనాదన్ ఇచ్చుడే ఊరి తీసేసేరు వాడిని ఎట్లేరని చెప్పేసి కథం చేస్తుంది. కాకపోతే అంటే నిజంగా చేసినట్టుకుంటే మాత్రం, నిజంగా అటువంటి జరిగినట్టుంటే మాత్రం 100% వాళ్ళ పని చేయాలి. కానీ కొంతమంది ఇది కావాలని కేసు పెడతా ఉన్నారు. దీన్ని ఫోక్సో కేసు దుర్వినియోగం అవుతుంది కొన్ని సందర్భాల్లో. అవి మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే అనవసరంగా నిరపరాధికి శిక్ష వేయడం కూడా కరెక్ట్ కాదు కదా.